దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవల్లి, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర సిరీస్ పార్ట్ 6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లిలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం. ఈ క్షేత్రం చాలా పురాణ ప్రశస్తమైనది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుని దేవాలయం దక్షిణ భారతదేశంలో ఇది ఒక్కటి మాత్రమే ఉన్నది. మిత్రులారా, మనం శ్రీకాకుళంలో ఉన్నాము. ఇది అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి స్వాగత ద్వారం. ఇక్కడ నుండి 200 మీటర్ల దూరంలో ఆలయం ఉంది. ఈ రోడ్లో కార్లు, ఆటోలు, బైకులకు ప్రవేశం లేదు. పార్కింగ్ వేరే చోట ఉన్నది, అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఉత్తరాంధ్ర సిరీస్లో భాగంగా ఇది 6వ వీడియో. నేను విజయవాడ నుండి ఇక్కడికి కారులో చేరుకున్నాను. ఆ ప్రయాణంకు సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. పూజా సామాగ్రి అమ్మే షాప్స్ ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా. అరసవల్లి చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉన్నాయి. విశాఖపట్నం నుండి బస్సు ద్వారా ఇక్కడ చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ ఆముదాల వలస 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీకాకుళం సిటీ కాబట్టి అన్ని రకాల లాడ్జెస్ ఉన్నాయి స్టే చేయటానికి. ఆలయ ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుండి ఎడమవైపుకి వెళ్తే స్వామివారి పుష్కరిణి ఉన్నది. ఇదంతా క్యూ లైన్. ఆదివారం చాలా రద్దీగా ఉంటుంది. పుష్కరిణి దగ్గరలో కేసి ఖండనశాల ఉన్నది. ఈ లోకంలో సకల చరాచర జగత్తుకు మూలాధారకుడు సూర్య భగవానుడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణ వలనే సమస్త జీవరాశులు జీవం పోసుకుంటున్నాయి. అందుకే సూర్య భగవాన్ని త్రిమూర్తి స్వరూపుడుగా భావిస్తారు. ఇదే ఇంద్ర పుష్కరిణి. ప్రతి సంవత్సరం సూర్య భగవానుని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పుష్కరిణిలో అంశవాహన సేవ చేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, జూన్ నెలలలో తెల్లవారుజామున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ ఆలయాన్ని సామాన్య శకం 7వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన కళింగ పాలకుడు దేవేంద్ర వర్మ నిర్మించాడు. ప్రధాన ప్రవేశ మార్గం, అంతరాలయ దర్శనం టికెట్ 100 రూపాయలు. అరసవల్లి క్షేత్ర మహత్యము. పురాణ కాలంలో ఈ ప్రదేశానికి వచ్చిన బలరాముడు ఆ ప్రాంతంలో కరువును నివారణ చేయుటకు తన నాగరితో నాగావళి నదిని తెచ్చి ఆ నదీ తీరంలో 5 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో శ్రీకాకుళంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరుని ప్రతిష్ఠించాడు. ఆ స్వామిని దర్శించుకోవడానికి దేవతలందరూ దివి నుండి భువికి వచ్చి స్వామివారిని దర్శించి పూజించి మరలా తిరిగి స్వర్గానికి వెళ్ళారు. దేవరాజు ఇంద్రుడు కూడా అర్ధరాత్రి సమయంలో కోటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చాడు. అప్పుడు నందీశ్వరుడు ఇంద్రుడిని లోపల పంపకుండా అడ్డుకున్నాడు. ఇంద్రుడు బలప్రయోగంతో లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించగా నందీశ్వరుడు ఇంద్రుడిని నెట్టివేశాను. ఆ దెబ్బకి ఇంద్రుడు సృహ కోల్పోయి తూర్పు దిక్కున పడిపోయాడు. సృహ కోల్పోయిన ఇంద్రునకు శ్రీ సూర్యనారాయణ స్వామి స్వప్నం నందు కనిపించి, నేను ఈ ప్రదేశంలో విగ్రహం రూపంలో వెలసి ఉన్నాను, నన్ను నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించనచో ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పాడు. వెంటనే స్వలోకి వచ్చిన ఇంద్రుడు అమితమైన ఆనందంతో తన వజ్రాయుధంతో ఆ ప్రదేశంలో తవ్వగా అత్యంత సుందరమైన సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ లభించింది. ఆ మూల విరాట్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు. స్వామివారు దొరికిన ప్రదేశమే నేడు ఇంద్ర పుష్కరిణిగా పేరు కాంచినది.
ఆదిత్యుని ఆలయంలో మూల విరాటు 5.5 అడుగుల ఎత్తు కలిగి స్థానిక భంగిమలో నల్లని శిలారూపంలో ఉంటుంది. స్వామివారి మూల విరాట్ కింద సప్త అశ్వ రథం ఉంటుంది. రథంపై గుర్రాల తాళ్ళు పట్టుకొని సూర్యరథసారథి అనూరుడు ఉంటారు. స్వామివారి దేవేరులైన ఛాయ స్వామివారి పాదాల ముందు, స్వామికి కుడివైపు ఉష, ఎడమవైపు పద్మిని ఉంటారు. వారిరువురు ధనస్సులు ధరించి ఉంటారు. స్వామివారికి ఇరువైపులా ద్వారపాలకులుగా ఎడమవైపున మఠారుడు కత్తిడాలుతో, కుడివైపున పింగళుడు భక్తులు విన్నపాలు లిఖించే భంగిమలో ఉన్నారు. స్వామి శిరస్సు వద్ద కుడివైపున సనంద మహర్షి చామరంతో, ఎడమవైపున సనక మహర్షి ఛత్రంతో స్వామివారికి సేవలు అందిస్తూ ఉంటారు. స్వామివారి 2 చేతులు అభయముద్రతో ఉంటాయి. స్వామివారి ఇరుభుజాలకి తామర పూలు ఉంటాయి. స్వామివారి మెడలో హారాలు, మకర కుండలాలు, రత్న ఖచ్చిత సూర్యముని కిరీటంతో చిరునవ్వుతో స్వామివారు మనకి దర్శనమిస్తారు. స్వామివారి దర్శన వేళలో ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 3:30 నుండి 8 గంటల వరకు ఈ దేవాలయంలో స్వామివారికి వివిధ కైంకర్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే రథసప్తమికి స్వామివారి నిజరూపం దర్శనం చేసుకుంటే రోగ శోక దారిద్ర్యాలు పోతాయని భక్తుల అచంచల విశ్వాసం. ఆ రోజున స్వామివారి దర్శించుకొని మహాక్షీరాభిషేకంలో పాల్గొంటారు. ఇది ప్రసాదాలు అమ్మే కౌంటర్. మిత్రులారా, తర్వాతి వీడియోలో శ్రీ కూర్మనాథ దేవాలయం విశేషాలను తెలియజేస్తాను, తప్పకుండా చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.